నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు ఆర్డీఓ మధులత ప్రారంభించారు. స్వచ్ఛంగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ శేషారత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయటం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు రావని, రక్తదానం కన్నా మించిన దానం లేదని అన్నారు. సార్ కమిషనర్ సార్ నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరు సూపరింటెండెంట్ అండి. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలి అని ఆర్డర్స్. చాలా అపోహలు ఉన్నాయి రక్తదానం గురించి. ఆ అపోహలన్నీ తొలగిపోతాయి. రక్తం ఇచ్చినంత మాత్రాన మనకి ఏమీ కాదు, మనం అలా పడిపోవడాలు అలాంటివి ఏమీ జరగవు. తర్వాత రక్తం ఎక్కించుకున్న వాళ్ళు చెప్తారు, అప్పుడు ఎక్కించుకున్నామమ్మా, ఇప్పుడు ఇది వచ్చింది అది వచ్చిందని. అలా ఏమీ ఉండదు. ఏమైనా రియాక్షన్ వస్తే వెంటనే వస్తుంది అంతే. అప్పుడు మేము రెక్టిఫై చేసేస్తాం కాబట్టి ఏం ఉండదు అసలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా. కాకపోతే రక్తం ఇవ్వాల్సిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఉదయమే టిఫిన్ తినేసి రావాలి. టిఫిన్ తిన్న 1 గంట తర్వాత మనం బ్లడ్ డ్రా చేసుకుంటాము. ఎంత 300 ml తీసుకుంటాము అంతే వాళ్ళ దగ్గర నుంచి. అది కూడా మనం తీసుకున్న తర్వాత ఒక 7 పరీక్షలు జరుగుతాయి ఆ రక్తం మీద. జరిగిన తర్వాతే అన్నీ నెగటివ్ అన్నీ ఉంటేనే మనం వాళ్ళకి బ్లడ్ సప్లై చేస్తాం.